ఏంటి లక్ష్మి, బండకోయ నాకేస్తే నీకెందుకు దిగులు? ఏమో అన్నయ్య, నీకది వేస్తే నాకు బాగుండదు. పిల్లలంతా నేను చూసి నవ్వుతున్నారు. నవ్వుతున్నారు? ఎవడో నవ్వేది? తంతాను. ఎవడో నవ్వేది? రాయ్ అయిందా పెళ్ళి? లేకపోతే నవ్వుతావు. రాయ్ ఇప్పుడు నవ్వండి రా. నవ్వండి. అయినా ఎందుకన్నయ్య ఎప్పుడు అలర్ట్ చేస్తావు? రోజు బళ్ళకొచ్చి చక్కగా చదువుకుంటా మాస్టర్ బండకాయ ఎందుకు వేస్తారు? ఏదో బండకోయ దీనిదే ఉంది. ఇంటికి వెళ్ళగానే చూసుకో. దీనికి మంత్రం వేసి మాయం చేసేస్తాను. పద. వీరయ్యన్న, ఈ మరచెంబు తీసుకెళ్లి బజార్లో కొంచెం అమ్ముకొచ్చి పెడదు, నీకు పుణ్యం ఉంటుంది. ఇది అమ్మితే ఏమొస్తుంది సుబ్బమ్మ? ఏమొస్తే అదే. ఏం చేస్తాం? నగలు నాణ్యాలు అయిపోయి చివరికి చెంబులు బిందులు కూడా అమ్ముకు తినాల్సి వచ్చింది. పిల్లల్ని ఎట్లా పోషించాలో పాలు పోవడంలా. రేపు పండుగ కూడా వస్తున్నది, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలా? అయినా పెళ్ళి? లేకపోతే నవ్వుతావు. జాగ్రత్త. మన శ్రీరాములు ఏదో నిధి తెస్తున్నాడే. అవును కోటమ్మక్క, మీ నాన్నగారు సంపాదించిన నిధి తెస్తున్నా. నీకు పడ. మాస్టర్తో చెప్పి అన్నయ్యకి తీయించవే, అంతా నవ్వుతున్నారు. ఏం నవ్వితే చిన్నతనం వచ్చిందా? తోటల్లో దొడ్లలో దొంగతనాలు చేసి నలుగురి చేత చివాట్లు తిన్నప్పుడు లేదేం చిన్నతనం? బడెగొట్టి ఊరంటే తిరిగినప్పుడు లేదేం చిన్నతనం? నవ్వుతున్నారంట. నవ్వరు? ఇంకెప్పుడు అల్లరి చేయలేవే. అంత బుద్ధి కుదిరితే మాస్టర్ అప్పుడే తీసేస్తారులే. రండి, తిండి తిందురుగాని. ఏం కదలరే? నాకొద్దు, నాకు ఆకలి కావటల్లా. వద్దకపోతే ఊరుకో. బెదిరిస్తావా? నువ్వు రావే. నాకు ఆకలి కావటంలా. నువ్వు నేర్చుకుంటున్నా ఉండు, ఆకలి ఎట్లా కాదో చూస్తా. లక్ష్మి, నువ్వు వెళ్ళు, అమ్మ కొడుతుంది. దిగిందా? కొంచెం దిగిందండి. ఇప్పుడు దిగిందా? పలకవేవిరా, నీ బొంద దిగిందా? దిగిందండి, ఇంకా కొంచెం ఇక్కడ ఉందండి. అదే పోతుందిలే. కాలు దాడించు. అమ్మా. మాస్టర్ గారు, అది తీసేయించండి. అదేం చేసింది నా బొంద? ఉండని. కాదులేండి మాస్టర్ గారు. నీకు తెలియదు, ఊరుకో సుబ్బమ్మ. అది కాస్త తీసేస్తే మళ్ళీ వీడి చేతికి చిక్కుతాడు. అసలే చిక్కడు, చిక్కితే దక్కడు. ఈ కల్లరి పనులు చేయలేండి, రోజు బళ్ళోకి వస్తాడుగా. బుద్ధి వచ్చిందిలేండి. బుద్ధి కాదు, నా బొంద వచ్చింది. ఏరా, బుద్ధి వచ్చిందా? చెట్లకి కోతి కొమ్మంతులు ఆడతావా? బళ్ళో పిల్లలందరినీ కొడతావా? తోటల్లో దొంగతనాలు చేస్తావా? రోజు బళ్ళోకి వస్తావా? వస్తానండి, వస్తానండి. నిజంగానా? ప్రమాణం చెయ్యి. ఒట్టు మీ తోడు. దేవుడి మీద. దేవుడు మీరు ఒకటేగా. అలా దారికిరా. చూశావా సుబ్బమ్మ, అప్పుడే కొంచెం గుణం కుదిరింది. అట్లా దుడుగ్గా కనిపిస్తాడు గాని వాడి మనసు చాలా మంచిది మాస్టర్ గారు. జాగ్రత్త, ఈసారి వేశానా మళ్ళీ తీసేదే లేదు. రేపొద్దునది బళ్ళోకి తీసుకురా. ఇదిగో సుబ్బమ్మ, ఈ మందు
పొద్దున్నే ఇంత అల్లపురసం పొంగించి పుచ్చుకో. వీడిని గురించి నువ్వేం దిగులు పెట్టుకోబోకు. అసలే నువ్వు గుండె జబ్బు మనిషివి. వస్తా. నీ బంధం. తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు, తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు, అయ్యవారు తెలిపే నీతుల ఆలించకపోతే వాతలే. తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు, నీకు తెలిసిందా బాబు. అల్లరి పిల్లల కూడవుగా ఢిల్లీ కజ్జాలాడవుగా, ఓ ఇక వేయవుగా దాయితలు, తెగ కోయవుగా దా కోతలు. పోగేమిటో పోగేమిటో నీకిప్పుడైనా తెలిసిందా బాబు, ఇప్పుడు తెలిసిందా బాబు, నీకు తెలిసిందా బాబు. చదువుకు సున్నా చుట్టవుగా గురువుకు నామం పెట్టవుగా, ఓ పొరపాటు పనికి పోవుగా, మర్యాదకు లోటు తేవుగా. పోగేమిటో పోగేమిటో నీకిప్పుడైనా తెలిసిందా బాబు, ఇప్పుడు తెలిసిందా బాబు, నీకు తెలిసిందా బాబు. వినయము మీరా తల్లి పదాలను దినము కొలవాలి, ఆహా దినము కొలవాలి. మనసున చెల్లెలి మాట మరువక మన్నన చేయాలి, ఆహా మన్నన చేయాలి. ఓ ఇరుగు పొరుగు శపాసన పరువెరిగి నీవు మెలగాలి, మన ఊరికి మన వారికి పేరు తేవాలి. తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు, నీకు తెలిసిందా బాబు. మీ తాతలు తండ్రులు ఒక్కళ్ళ చేతి ఒక్క మాట అనిపించుకున్న వాళ్ళు గారు. ఎంతో ఘనంగా బ్రతికిన వాళ్ళం. ఈనాటికి నీ మూలాన్ని నలుగురి చేత నానా మాటలు పడాల్సి వచ్చింది. నే చూస్తే ఇవాళో రేపో అంటుంటిని. నే పోయిన తెల్లారి మీకు దిక్కెవరు చెప్పు. మగవాడివి నువ్వెట్లా తిరిగినా ఆడపిల్ల దాని గతి ఇంకాను. ఊరుకోమ్మా, నీకెప్పుడు ఆలోచనగా రోజు బళ్ళకెళ్ళి బాగా చదువుకుంటా. చెల్లాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఏమో నాయనా ఎలా రాసిందో. రాసుంటంటమ్మా నేను చెప్తుంటే. ఏంటమ్మా ఇలా నన్నగా ఆడాడు దీనితో. మా నమస్తే. అదొక్కటే తక్కువ నాయనా నా బ్రతుకు. మర్చిపోయా అమ్మా, టప్పకాయలు డబ్బులు. పండగ ఎల్లుండైతే ఇవాళ ఎందుకురా? ముందుగా తెచ్చి ఎండబెట్టుకోవద్దు, ఎల్లుండికే అయిపోతాయి కూడా. బయట వదిలిన తర్వాత వెళ్ళి తెచ్చుకోండి. లక్ష్మి, సాయంత్రం అయితే చీకటి పడుతుంది కానీ ఇప్పుడే టౌన్కి వెళ్ళి టపాకాయలు తెస్తా. నువ్వు బడికి పోమ్మా. అమ్మో, మీ అన్నయ్య ఏడేయాలి మాస్టర్ నన్ను కొడతారు. అమ్మ ఏదో పని మీద పంపిందని చెప్పు, ఇప్పుడే ఒక గంటలో వచ్చేస్తాగా. మరి నీకే చిచ్చుబుడ్లు, సేవ టపాకాయలు, ఆటం మామూలు, విష్ణు చక్రాలు అన్నీ తెస్తాగా. రూపాయికి ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఓస్, రూపాయి ఇట్లాగే ఉంటుంది అనుకున్నా ఏంటి? చూచు మంత్రం వేశానంటే రూపాయి 5 రూపాయలు కావాలి. చూస్తాగా చర్ర పప్పాయి గుండు. काय
చూస్తారేం చూస్తే లేదు కాస్తేనే ఉంది. ఏమో సుబ్బమ్మ, ఏడి నీ కొడుకు? ఇద్దరిని బడికి పంపించాగా. నువ్వు పంపించావు సరే, వాడి బొందవాడు వస్తేగా. నే చెబితే విన్నావు. ఆ బండకొయ్య ఉండనివ్వమ్మా అంటే అమ్మో నే చూడలేనని ప్రేమంతా వలకబోస్తివి. చూడు ఇప్పుడు ఏం చేశాడు. అన్న ఏడే? మరే మరే చెప్పు. టపాకాయలు కొనుక్కొస్తానని టౌన్కి వెళ్ళాడమ్మా. చూశావా, ఇట్లా అయితే వాడి బొంద వాడికి ఏం చదువు వస్తుంది? వాడి చదువు మాట అలా ఉంచు. రేపు పండగ వెళ్ళాక ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. బళ్ళో పిల్లలంతా లేకపోతే వారి బొంద వారి ఇష్టం వచ్చినట్టు రిపోర్టు రాస్తారు. నా బొంద నా ఉద్యోగం కాస్త ఊడుతుంది. నేనేం చేయను మాస్టర్ గారు? నీకెందుకు, నువ్వు ఊరుకో సుబ్బమ్మ, నేను చెబుతాను. రాణి వెధవను ఇవాళ తేలుస్తాను వీడి సంగతి. అదిగో దయచేస్తున్నారు ఫింగర్ ఫ్లూట్ దొంగరామయ్య గారు. రాణి లాలారాగా ఏమిట్రా నీ బొంద? బడగొట్టి ఎక్కడికి తెచ్చావు? మరే సాయంత్రం అయితే చీకటి పడుతుందని టపాకాయలు కొనుక్కుని తొందరగా వచ్చేద్దామని వెళ్ళానండి. వెళితేను అక్కడ ఇల్లు తోలబడుతున్నాయమ్మా. ఎక్కడ? అక్కడేనమ్మా. అక్కడ పెద్ద గడియార స్తంభం ఉంది, దాని పక్కన పెద్ద మేడ ఉంది. చైర్మన్ గారి మేడ? అదేనండి, దాని పక్కన పెద్ద గొడ్డ చావుడు ఉంది, అది నిప్పట్టుకుందండి. అందరు పరిగెత్తి వెళ్తుంటే నేను వెళ్ళానమ్మా. వెడితేను పాపం ఒక ఆవు ఒక దూడ మంటల్లో చిక్కున్నాయమ్మా. ఆవు తెంపుకుని బయటకు వచ్చేసింది, కానీ పాపం దూడ రాలేకపోయిందమ్మా. అందరూ భయపడి ఎవరు లోపలికి వెళ్ళకపోయారండి. అప్పుడు ఆ దూడ నా కేసు చూసి అంబా నడిచిందండి. అరిపోయినేసరికి నాకు నిజంగా ఏడుపు వచ్చిందమ్మా. మా నాయనే. మరి ఇంతకీ ఆ దూడ కాలిపోయిందా? కాలిపోనిస్తానా? నేను అమాంతంగా లోపలికి దూకి దాని మెడపలుపు పళ్ళతో పటపటా కొరికేసి ఆ దూడని అమాంతంగా బయటికి లాక్కొచ్చేసానండి. ఇదిగో ఆ బొంగులు కూడా పుడుచుకున్నాయి. మా నాయనే. వాడిది మహా జాలిగుండె మాస్టర్ గారు. వట్టి జాలిగుండే కాదు సుబ్బమ్మ, ఎంత ధైర్యము ఎంత సాహసం లేకపోతే ఇంత పని చేస్తాడు. అప్పుడే ఆ చైర్మన్ గారు నన్ను తీసుకెళ్లి టపాకాయలు, బిస్కెట్లు, లడ్లు, బూందీ అన్నీ కొనిపెట్టారే. ఇదిగో. ఒరే రాముడు, ఒక్క విషయం అడుగుతాను, చెబుతావు? ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా? అదేమిటి మాస్టర్ గారు, వాడి మాట అంటే మీకు అంతా అనుమానమేనా? పసివాడు ప్రమాదం తప్పి దెబ్బలు కూడా తినొస్తే ఇంకా నిజమేనా అని అడుగుతున్నారా? సరే, బాగానే ఉంది. నా బొంద నేను మట్టుకు ఏమన్నాను? వస్తాను. ఒరే, రేపటి నుంచి అయినా సరిగా బడికి తావు, మళ్ళీ రోజుకొక ఇల్లు తగలెట్టక. లక్ష్మి, ఇదిగో గాజులు, నీ కోసం బజారంతా తిరిగి కొనుక్కొచ్చా. చూడమ్మా ఎంత బాగున్నాయో. నువ్వంటే మీ అన్నయ్యకి ఎంత ప్రాణమమ్మా. వీటికేనా? నన్ను పెద్దాను గాని లక్ష్మికి ఏం కావాలంటే అవి తెచ్చి పెడతా. మా నాయనే. అన్నయ్య, నిన్న ఇల్లు అంటుకుంటే ఆవెట్లా బయటకు వచ్చేసింది? నువ్వు నమ్మావు. ఆవు లేదు, నిప్పు లేదు, అంతా ఒట్టిది, గ్యాస్. ఒట్టిదేనా? ఇదేమిటన్నయ్యా? ఇదే విష్ణు చక్రం, గుండ్రగా బర్ర బర్రమని తిరుగుతుంది. కాల్చి పెట్టినా? ఇప్పుడే ఎందుకురా, బాగా ఎండనివ్వండి, రాత్రి కాల్చుకుందరు గాని. నువ్వు వెళ్ళి మాస్టర్ గారు తీసుకురా. ఏమండి, ఎలా ఉందండి? కొంచెం ఆందోళనకరంగానే ఉంది. మంచి గట్టి మందు, సువర్ణముక్తామణి గుటిక లాంటిది ఏదైనా పడాలి. వేణు మాస్టర్ గారు, మంచి మందేసి మా అమ్మకు నయం చేయండి మాస్టర్ గారు.
ఆ మందు నా దగ్గర లేదే. రే చీటీ రాసిస్తాను, టౌన్కి వెళ్ళి ధన్వంతరి వైద్యశాలలో దొరుకుతుంది, తీసుకుందా. సార్ సార్ 2 రూపాయలు ఉంటే ఇవ్వండి, మందు కావాలండి. మా అమ్మకు చాలా జబ్బుగా ఉందండి, మీకు పుణ్యం ఉంటుందండి. చాలేపో దొంగ వేషాలు. సార్ సార్ 2 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్, అర్జెంట్ సార్. మా అమ్మకు మందుకు తక్కువైంది సార్. పాపా దొంగ రాసుకెళ్ళి. వీడు దొంగండి, ఆ పర్సన్ నాదేనండి, వీడు కొట్టేశాడండి. ఏరా నేను దొంగలు కాదండి, మా అమ్మకు మందుకు తక్కువైందండి. 2 రూపాయలు అయితే చాలండి, మీకు దండం పెడతానండి, మీ కాలు పట్టుకుంటానండి. స్టేషన్ కదా, మీరు కూడా రండి, అన్ని విచారిస్తాం. అమ్మా అమ్మా సుబ్బమ్మా, ఏం భయం లేదు సుబ్బమ్మ, నేనున్నానుగా.